జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1. మరి ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసిర్రు ఇప్పుడైతే. మరి సెకండ్ ట్రైలర్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. మరికొద్ది రోజుల్లో దేవరా రిలీజ్ కానుండడంతో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ అయితే చేపడుతున్నారు. వేరే లెవెల్లో బజ్ క్రియేట్ అయితే చేస్తున్నారు. పక్కా ప్లాన్ తో అదిరిపోయే పోస్టర్లను అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 3 సాంగ్స్ ను విడుదల చేయగా అన్ని కూడా చాట్ బస్టర్ గా నిలిచినాయి. ఇటీవల సినిమా ట్రైలర్ ని ఫస్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. అంచనాలు భారీగా పెరిగిపోయినాయి. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అదే ఊపుతో ఇప్పుడు మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా రిలీజ్ ట్రైలర్ ని తాజాగా మేకర్స్ అయితే విడుదల చేశారు. పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ తో కొత్త ట్రైలర్ అయితే సినీ ప్రియులను ఎంతోగానో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్ ట్రైలర్ కు సెకండ్ ట్రైలర్ కు తేడా ఉండేలా ప్రేక్షకులు ఏది కోరుకున్నారో అంతకు మించిపోయేలా ట్రీట్ ఇచ్చిరు మేకర్స్ అయితే. మూవీని ఖచ్చితంగా చూడాలనే విధంగా రిలీజ్ ట్రైలర్ అయితే కట్ చేసిరు. నిన్న రేత్రి ఓ పీడకల వచ్చుండాది జోగులా, సముద్రం ఎరిపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్లు, అది నా చేతుల మీద అయినట్లు కనిపించుండాది అంటూ ఎన్టీఆర్ గారి గంభీరమైన వాయిస్ తో ట్రైలర్ అయితే ప్రారంభమైంది. భయం పోవాలంటే దేవుడి కథ ఇనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ ఇనాలా, సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా, దేవర అడిగినాడంటే చెప్పినాడని అర్థం, సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు భైరా, ఇంకో దేవరను తయారు చేయొద్దు. ట్రైలర్ లో వచ్చిన ఈ డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ ని తెప్పిస్తున్నాయి. ఈ ట్రైలర్ ని మొత్తం యాక్షన్ ట్రైలర్ గానే కట్ చేసి ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. సముద్రంలోని బోటులో శవాలే, సముద్రం లోపట అస్థి పందిరాలే, సముద్రం బయట శవాలే. వీటన్నింటిని బట్టి చూస్తే మనకు మరణ హోమం జరిగినట్టే అనిపిస్తుంది మనకు సినిమాలో. ఫస్ట్ ట్రైలర్ లో షార్క్ రైడ్ ను చూపిస్తే, మరి సెకండ్ ట్రైలర్ లో షార్క్ ని ఎలా గ్రిప్ లోకి తీసుకున్నాడనేది చూపించి షార్క్ కు సంబంధించిన విజువల్స్ అయితే సూపర్ గా ఉంది. మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసింది అందరికి. కానీ సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ అయితే సింగిల్ గానే ఉండనుందని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యంగ్ ఏజ్ లో దేవర క్యారెక్టర్ తోని, ఓల్డ్ ఏజ్ లో వర క్యారెక్టర్ తోని కనిపిస్తుంది. చివరిలో ఆయుధ పూజకు సంబంధించిన బిట్స్ అయితే మనకు చూపించారు. ఆ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి డాన్స్ అయితే మామూలుగా ఉండబోదని అయితే అనిపిస్తుంది. ఇందులో చూపించిన ముష్టి యుద్ధం కూడా 2 సార్లు ఉండబోతుందని అయితే మనకు అర్థమవుతుంది. ఒకటి దేవరతోని, ఇంకొకటి వరాతోని. ఇక ట్రైలర్ చివరిలో మేకర్స్ చూపించిన తారక్ డాన్స్, యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయినాయి. విజువల్స్ తో పాటు సముద్రం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సీన్స్ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. కొరటాల శివ గారి మార్క్ క్లియర్ గా కనిపించింది. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం చూడనున్నారని మేకర్స్ అయితే క్లారిటీ ఇచ్చేసి, ఈ రోజు అయితే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది సెప్టెంబర్ 22. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకెన్ని విషయాలు తెలుస్తాయో చూడాలి. ఈ సినిమా కోసం అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు అయితే ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27న మనకు థియేటర్ లో రిలీజ్ అవుతుంది దేవర పార్ట్ 1. ఈ మధ్యలో మనకు ఆయుధ పూజ సాంగ్ అయితే రిలీజ్ చేస్తుంది. ఆయుధ పూజ సాంగ్ కోసం అయితే చాలా మంది ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన చిన్న బిట్టే అదిరిపోయింది. మరి మొత్తం రిలీజ్ చేస్తే ఎంత అదిరిపోతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది దేవర రిలీజ్ ట్రైలర్ కు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.